ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీ తద్వక్షస్థల నిత్యవాస రసికాం తత్క్షాంతి సంవర్ధినీ పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీ వందే జగన్మాతరం. సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వక్షస్థలంపై ఉండేటువంటి అమ్మవారిని నిత్యము కూడా ఆరాధన చేస్తారు. ఆ అమ్మవారికి సహస్రనామాలు అయిన తరువాత జరిగేటువంటి అష్టోత్తర శతనామాల అనంతరం వక్షస్థలంలో ఉండే అమ్మవారిని తులసితో చతుర్వింశతి నామావళితో పూజిస్తారు. ఏ అమ్మవారు అంటే హృదయలక్ష్మిగా ఉన్నారో ఆ అమ్మవారి యొక్క పూజ చేసినటువంటి ఆ తులసి దళాలను పాదముల దగ్గర, స్వామి పాదముల దగ్గర పడినటువంటి వాటిని తీసుకుని స్వామి విష్ణుప్రియా తులసి అని చెప్పి భావిస్తారు గనక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు కలియుగ ప్రత్యక్ష వరదుడైనటువంటి స్వామి శిరస్సుపై ఉంచుతారు. ఏమి భాగ్యం చూడండి. ఆ వక్షస్థల అమ్మవారిని పూజించినటువంటి ఆ తులసి దళములపైకి స్వామి అంతటి ప్రీతిని ప్రకటిస్తూ ఉన్నారు. ఇక ధనుర్మాసం వస్తే స్వామివారికి అప్పుడు 2 సార్లు సహస్రనామ పూజలు, తర్వాత అష్టోత్తర శతనామ పూజలు జరుగుతాయి కదా. అప్పుడు కూడా ఈ చతుర్వింశతి నామావళితో పూజ బిల్వదళాలతో జరుగుతుంది. వక్షస్థల అమ్మవారిని పూజించినటువంటివి స్వామి శ్రీచరణాలపై వాలినటువంటి ఆ బిల్వదళాలను తిరిగి స్వామి శిరస్సున ఉంచుతారు. కనుక స్వామికి అమ్మవారిని పూజించినటువంటి ఆ తులసి దళములన్నా లేదా ధనుర్మాసంలో ప్రత్యేకంగా అమ్మవారు అందుకునేటువంటి ఆ దివ్యమైనటువంటి బిల్వ దళాలన్నా అంతటి ప్రేమ. మరి ఆ తులసితో బిల్వదళాలతో పూజించేటువంటి వక్షస్థల అమ్మవారిని ఆరాధించేటువంటి సమయంలో పఠించేటువంటి చతుర్వింశతి నామావళిలో 22వ నామం ఓం శ్రీ ఋగ్యజు సామరూపాయై నమః. అంటే ఋగ్వేద యజుర్వేద సామరూప ధారిణి లేదా సామవేద స్వరూపిణి తల్లి నీకు నమస్కారము. దేవి శృతిం భగవతీం ప్రథమే పుమాంసః త్వత్ సద్గుణ ఓఘ మణికోశ గృహం గృణంతి త్వత్ ద్వార పాటన పటూని చ స ఇతిహాస సంతర్కణ స్మృతి పురాణ పురః నరాణి. అంటే పద్మావతి అమ్మవారి కళ్యాణ గుణాలకు సపరికరమైన వేదమే ప్రమాణము. అలాగే వేద నిధిలోని రహస్యాలను తెలుసుకోవడానికి తాళము చెవులు వంటివి రామాయణ భారత ఇతిహాసాది అంటే భాగవతాది పురాణ గ్రంథాలన్నీ కూడా లేదా పూర్వమీమాంసాదులను కూడా అనుశీలనం చేస్తే అమ్మవారి గుణరత్నాలకు అవి కోశగృహాలని మనకు స్పష్టమైపోతుంది. హిరణ్య నిధి శ్రీనివాసుడైతే హిరణ్మయ స్వరూపిణి పద్మావతి అమ్మవారు. అందుకే హ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యౌ హిరణ్యవర్ణాం హరిణీం హిరణ్య ప్రాకారం ఆర్ద్రాం జ్వలంతీం. అంటే లక్ష్మీదేవి జ్వాలాస్వరూపిణిగా వేదము ద్వారా ప్రతిపాదింపబడుతూ ఉన్నది కదా. దేవజుష్టాముదారం
సర్వదేవ వనితల చేత కూడా గొప్పగా సేవింపబడేటువంటిది ఆ అమ్మవారు. తాం ఈశ్వరీం సర్వభూతానాం అన్నారు. అందుకే అంటే వేదవాక్యాలు శ్రీదేవి గుణవైభవాన్ని చాలా చక్కగా ప్రతిపాదన చేస్తూ ఉన్నాయి. ఈ 24 నామావళిలో 23వ నామం ఓం శ్రీ విద్యాయై నమః. చాలా అద్భుతమైనటువంటి నామం. విద్యాస్వరూపిణి నీకు నమస్కారమమ్మా అంటున్నారు ఆ మహాలక్ష్మీదేవిని. గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితాయై. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితాయ తస్యై నమః త్రిభువనైక గురోః తరుణ్యై. మహాలక్ష్మిగా, శాకంబరిగా, పార్వతిగా తెలియజేస్తూ గీర్దేవతేతి అని ప్రారంభించారంటే సరస్వతిగా కూడా ఆ పరమాత్మ వక్షస్థల విహారిణి అయినటువంటి ఆ తల్లిని అభివర్ణించారంటే శ్రీహరి జగద్గురువు అయితే స్వామివారి ధర్మపత్నిగా అమ్మవారి స్వరూపాన్ని అభివర్ణించారు. అయితే మాతృదేవోభవ అని మొదట గురువు అమ్మే కదా. వాక్ స్పందన, మనస్పందన, కాయస్పందన ఆ చదువుల తల్లి కటాక్షం వల్లనే మనకు సిద్ధిస్తాయి. ఆ తల్లియే శృత్యై నమోస్తు అంటే పుణ్యకర్మముల ఫలములను ప్రసాదించే శృతి స్వరూపిణి. ఆ పద్మావతీదేవి శృతి అంటే వేదభారతి అని అంటే జ్ఞాన విజ్ఞానాత్మకమైనటువంటి సకల విద్యలు వేదమాతయే ఆ తల్లే కటాక్షిస్తుంది అని గ్రహించాలి. మానవుడు సద్విద్యను నేర్చుకుని తదనుగుణంగా అనుష్ఠానం కలవాడైతే ఆ పద్మావతి మాత సమస్త శుభాలను అనుగ్రహిస్తుంది. ఇక్కడ విద్య అంటే సా శిక్షా యా విముక్తయే, అధ్యాత్మ విద్యయే అమ్మవారి యొక్క స్వరూపం. అదే అసలైన విద్య. అమ్మవారు విద్యాస్వరూపిణిగా అందరికీ శ్రీహరి తత్వాన్ని తెలియజేస్తూ ఉంటుంది. సీతామహాలక్ష్మిగా త్రేతాయుగంలో అవతరించినప్పుడు క్రూరుడైన దశకంఠుడికి కూడా ఆ రామచంద్రుని తత్వాన్ని, మహత్వాన్ని అమ్మవారు చక్కగా ప్రబోధించింది. విదితః సహి ధర్మజ్ఞః శరణాగతవత్సలః తేన మైత్రీ భవతు తే యది జీవితుమిచ్చసి. ఓ క్రూర రావణ, దయా తరంగితమైనటువంటి కనులతో ఎప్పుడూ విరాజిల్లేటువంటి మా రామచంద్రమూర్తి ధర్మజ్ఞుడు, శరణాగత వత్సలుడు. నీకు నిజంగా జీవించాలి అని ఉంటే ఆ మర్యాదా పురుషోత్తముడైనటువంటి రాఘవునితో నువ్వు స్నేహం చేసుకోవటం మంచిది అని దుష్టుడైనటువంటి రావణుడికి బోధ చేసినటువంటి విద్యాస్వరూపిణి సీతామహాలక్ష్మి. మనసి విలసితాక్షి భక్తి సిద్ధాంజనేన శృతి శిరసి నిగూఢం లక్ష్మీతే వీక్షమాణాః నిధిమివ మహిమానం భుంజతే ఏపి ధన్యాః నను భగవతి దైవీం సంపదం తే అభిజాతాః. పద్మావతీదేవి కటాక్షం పొందినటువంటి నీ యొక్క అనుగ్రహాన్ని పొందిన భాగ్యవంతులు జ్ఞానవంతులవుతూ ఉన్నారు. నీ ధనాన్ని వద్దనుకున్నవారు అంటే కొందరు సిద్ధులు లౌకికమైనటువంటి ధనం అనేటువంటి దాన్ని వారు వద్దని తృణీకరించవచ్చు. కానీ జ్ఞానం అనేటువంటి కాటుకను కన్నులకు అద్దుకుని పర్వత గుహలలో తపస్సు అనేటువంటి సాధన ద్వారా శ్రీవైకుంఠ ప్రాప్తి అనే అదృష్టాన్ని పొందుతూ ఉన్నారు. భాగ్యవంతులే విద్య ద్వారా భక్తి అనే అంజనాన్ని పొంది జ్ఞాననేత్రంతో ఉపనిషత్తుల్లో రహస్యంగా ఉన్నటువంటి నీ మహిమను తెలుసుకుని ఆ దైవీ సంపదైన మోక్షాన్ని పొందటానికి కావలసిన విద్యను నీ ద్వారానే పొందుతూ ఉన్నారు. అందుకే అష్టలక్ష్మీ స్వరూపాలలో ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, ధనలక్ష్మి, అలాగే విద్యాలక్ష్మిని కూడా ప్రార్థన చేయటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఇక విహగేంద్ర సంహిత మనకి అద్భుతంగా ఒక మాట అంటుంది. శ్రీ మహాలక్ష్మీదేవియే శ్రీ, కీర్తి,
విజయ, శ్రద్ధ, స్మృతి, మేధ, ధృతి, కరుణ అనేటువంటి 8 నామాలతో ఆయా సందర్భాల్లో అవతరించింది అని మనకి ప్రబోధిస్తోంది. అజ్ఞాన తిమిరం హంతు శుద్ధ జ్ఞాన ప్రకాశిక సర్వైశ్వర్య ప్రదాయేస్తు త్వత్కళామయి సంస్థిత. ఆ లక్ష్మీ హృదయం అధర్వణ వేదంలో చెప్తూ ఉన్నది, ఓ జగదేక మాత, అజ్ఞానమనే చీకటిని పారద్రోలే శుద్ధమైనటువంటి జ్ఞానమనే ప్రకాశానివి నీవే. అలాంటి అనంతమైనటువంటి నీ తేజంలోని ఒకానొక కళను నా యందు ప్రవేశపెట్టవలసిందిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. తద్వారా సర్వ విధాలైన నేను సమస్త ఐశ్వర్యాలను ప్రసాదించడంతో పాటుగా నన్ను సంపూర్ణంగా అనుగ్రహించి దర్శనమిచ్చే విద్యాస్వరూపిణీ తత్వంగా మారుతున్నావు. కనుక శ్రీ విద్యాయై నమః, విద్యాస్వరూపిణి నీకు నమస్కారము అని ప్రార్థించేటువంటి వారికి ఆత్మానాత్మ వివేకం, అధ్యాత్మ విద్యా జ్ఞానం చక్కగా ఏర్పడుతోన్నది. తద్వారా మానవుడు పరిపూర్ణుడై మాధవానుగ్రహాన్ని పొంది తరిస్తూ ఉన్నాడు. కనుక ఆ విద్యాస్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క నామామృతం పరమపద ప్రాప్తికి మూలధనం అవుతూ ఉన్నది. పద్మావతీదేవి యొక్క 24 నామావళిలో 24వ నామం పరిపూర్ణం చేసేటువంటి దివ్యమైనటువంటి నామం ఈ శ్రీ అబ్ధిజాయై నమః, ఓం శ్రీ అబ్ధిజాయై నమః అనేటువంటి నామంతో ఈ పద్మావతి అమ్మవారి యొక్క 24 నామావళి పఠనం ఒక పూర్ణ కలశంలాగా, ఒక పూర్ణాహుతిలాగా, ఒక పరిపుష్టిని తుష్టిని తీసుకొస్తూ ఉంటుంది ఆ పూజా విధిలో. అంటే సముద్రరాజ తనయ నీకు నమస్కారము, ఓం అబ్ధిజాయై నమః అనేటువంటి ఈ నామం ద్వారా అమ్మ యొక్క తత్వము మహత్వాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. శరౌ మాయాబీజౌ హిమకర కళా ఆక్రాంత శిరసౌ విధాయ ఊర్ధ్వం బిందుం స్ఫురితం ఇది బీజం జలధిజే జపేద్యః స్వచ్ఛందం సహి సహి పునరమన్నం గజఘటామదభ్రామ్యాద్భృంగైః ముఖరయతి వేష్మాని విదుషాం. ఓ సముద్రరాజ తనయ, శ్రీం అని ఎవరు స్వచ్ఛందంగా భక్తితో ప్రపత్తితో శరణాగతితో త్రికరణ శుద్ధిగా జపిస్తూ ఉంటాడో వాడు ఏనుగు పాడి అంటే ఏనుగులను పోషించగల గొప్ప స్థితిమంతుడవుతాడు అని అర్థం. శ్రీం అనేటువంటి మంత్రం లక్ష్మీదేవతకు చాలా ప్రీతికరమైనటువంటి మంత్రము. అయితే అమ్మవారిని సముద్రం నుండి ఆవిర్భవిస్తున్న స్వరూపగా మనస్సులో ఆ సమయంలో ధ్యానించాలి. అంటే మనస్సులో ఆ సముద్రం నుంచి ఆవిర్భవించేటువంటి అమ్మవారి స్వరూపాన్ని భావన చేస్తూ అప్పుడు ఓం శ్రీం 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 అంటేనే ఆ యొక్క ఫలం వస్తుంది. మంత్రశాస్త్రంలో సకల ఐశ్వర్య సిద్ధి కోసం చింతామణి మంత్రం గురించి చెబుతూ ఓం ఐం హ్రీం క్లీం శ్రీం అనేటువంటివి లక్ష్మీ అనుగ్రహానికి బీజాక్షరాలుగా నైషధకర్త మహాకవి శ్రీహర్షుడు తెలియజేశాడు. ఓం హ్రీం క్లీం బీజాక్షరాలుగా ఆయన ఉపదేశించాడు. మన అన్నమాచార్యులు వారు సముద్రజ అయినటువంటి ఆ మహాలక్ష్మి చెలికత్తెలతో పాల కడల నుంచి ఎలా బయటికి వస్తున్నదో ఆయన దర్శించాడు. ఆ భావనాచక్షులతో సాక్షాత్కారం చేసుకుని అన్నమయ్య మనోజ్ఞంగా అభివర్ణించాడు. వచ్చెను అలమేలుమంగా ఈ పచ్చని కడియాల పణతి చలంగా బంగారు చే దివిటీలు పోని శృంగారవతులు వేవేలు రాగా రంగైన వింజామరులు వీవ మాంగళ్యలీల సొంపగు జవరాలు పలుకుల తేనియలుక చెంత చిలుకలు కలకల పలుక రవల గిలుకు పాపలు ముద్దులు గులుక మేటి కలికి చూపుల మనలు తళుకని చులుక రంభాది సతులల్ల చేరి ఎదుట గంభీర గతులను మీర నటనారంభములను మేలుకోరి కొలువ అంబోజాక్షుడు వెంకటేశు నొయ్యారి అగ్రే భర్తు
సరసిజమయే భద్రపీఠే నిషన్నాం అంభోరాశే అధిగత సుధా సంప్లవాదుత్థితాం త్వాం పుష్ప ఆసారస్థగిత భువనై పుష్కలావర్తకాద్యై క్లుప్తారంభా కనక కలశై అభ్యసించన్ గజేంద్రా. అధిగత సుధా సంప్లవాత్ అంటే వెన్వెంట పొందినటువంటి అమృత ప్రవాహం కలిగినటువంటి, అంటే అమ్మవారు ఆ అమృతంతో పాటుగా పుట్టారు. అంభోరాశేహే పాల కడల నుంచి ఆవిర్భవించారు. ఉత్థితాం అలా ఆవిర్భవించినట్టి భర్తు ఆ సమయంలో శ్రీహరి ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ శ్రీహరి ఎదుట అమ్మవారు నిలిచారు. అగ్రే అంటే ఆ ఎదురుకుండా సరసిజమయే అంటే కమల రూపంగా ఉన్నటువంటి భద్రపీఠే ఆ సింహాసనం మీద నిషన్నాం ఆసీనై త్వాం నిన్ను పుష్ప ఆసార స్థగిత భువనై పూలవానచే కప్పబడినటువంటి లోకాలు కలిగిన పుష్కల ఆవర్తకాద్యై పుష్కలం ఆవర్తకం మొదలైనటువంటి మేఘాలతో కూడి క్లుప్త ఆరంభా కల్పింపబడినటువంటి ఆరంభం కలవై గజ ఇంద్రాహ శ్రేష్టమైనటువంటి దిగ్గజములు కనక కలశై బంగారు కలశాల చేత అభ్యసించన్ ఆ సమయంలో స్నానం చేయించేట, ఆ అభిషేకం చేయించేట ఆ దిగ్గజాలన్నీ. అంటే అమృత ప్రవాహానికి ఉత్పత్తి స్థానమైనటువంటి ఆ పాలకడల నుంచి ఉద్భవించినటువంటి శ్రీ మహాలక్ష్మి సిరుల తల్లి వెంటనే తన ఎదుట మహావిష్ణువును ముందు ప్రత్యక్షమైంది. అంటే సింహాసనం ఎలా ఉంది అమ్మవారిది అని అంటే పద్మరూపంగా ఉంది. ఆ పద్మరూపంగా ఉన్నటువంటి సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి నిన్ను పుష్కలావర్తక మేఘాలు వృష్టిచే లోకాలన్నీ ఆచ్ఛాదింపబడేట్లుగా అభిషేకిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆవిర్భావించేవావు అని భావన చేస్తూ ఉంటే ఆ దివ్య భావనా భూమికల్లోకి వెళ్ళిపోతాం. అసలు ఆ సమయంలో దిగ్గజములన్నీ కూడా అంటే పుష్కలావర్తకాది మేఘాలు పూలు వర్షించినట్టుగా ఆ యొక్క పవిత్రమైనటువంటి జలబిందువులను అన్నీ ఇస్తూ ఉంటే, పుష్పవర్షం కురిపిస్తూ ఉంటే పక్కన దిగ్గజములు అంటే భద్రగజములు స్వర్ణ కలశాలతో అమ్మవారికి మంగళకరమైనటువంటి స్నానాన్ని చేయించాయి. అంభోరాశే అధిగత సుధా సంప్రవాదుత్థితాం. అధిగత అనడం వల్ల క్షీర సముద్రాన్ని మధించినప్పుడు అంటే అప్పుడు వచ్చినటువంటి కామధేనువు, ఐరావతం, అప్సరస్సులు, అమృతం జన్మించిన తరువాత వెనువెంటనే లక్ష్మీదేవి ఆ పాలకడల్లో ఆవిర్భవించింది లేదా ప్రభవించింది. అమృత కలశం వచ్చిన తరువాతే అమ్మవారు ఆవిర్భవించింది. తతో ధన్వంతరి దేవ శ్వేతాంబరధర స్వయం బిభ్రత్ కమండలం పూర్ణం అమృతస్య సముత్థిత తతస్ఫురత్ కాంతిమతి వికాసి కమలే స్థిత శ్రీదేవి. తతః స్ఫురత్ కాంతిమతి వికాసి కమలే స్థిత శ్రీదేవి పయసః తస్మాత్ ఉద్భూత ధృత పంకజా. విష్ణు పురాణంలో చక్కగా చెప్పబడినటువంటి అంశములు ఇవి. తెల్లని అమ్మవారు దుస్తులతో ఆవిర్భవించింది. ఆవిర్భవించినట్లుగానే భగవానుడైనటువంటి ధన్వంతరి కూడా తెల్లని దుస్తులతో వచ్చాడు. ఆ ధన్వంతరి ఎలా వచ్చాడంటే అమృతం నిండి ఉన్నటువంటి కలశాన్ని చేతిలో పెట్టుకుని పైకి లేచాడు. ఆ తరువాత తేజో విరాజమాన అయినటువంటి వికసించినటువంటి పద్మవందు ఆసీనమైనటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి తన చేతులతో కమలాలను ధరించి పాలకడల నుంచి సాక్షాత్కరించింది. సముద్ర మథనానికి ముఖ్యోద్దేశమైనటువంటి అమృత కలశం ప్రకటితమైన తరువాత పద్మాలయ ఆవిర్భవించడం జగన్మంగళదాయకమైనటువంటి అంశం. లక్ష్మీదేవి యొక్క చల్లని చూపులచే ముల్లోకాలు కూడా ఆ సమయంలో సకల శుభాలు పొందే. అమ్మవారు ఆవిర్భవించిన వెంటనే ఆ శుభ సమయంలో ఆశ్రితులైనటువంటి వారందరూ కూడా
దేవతలు, ఋషులు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు అందరూ మంగళాశాసనం చేశారు. జయతు జయతు లక్ష్మి లక్షణాలంకృతాంగి, జయతు జయతు పద్మ సద్మాభివంద్య, జయతు జయతు విద్యా విష్ణు వామాంక సంస్థ, జయతు జయతు సమ్యక్ సంపత్కరీ శ్రీ. అమ్మ, సర్వ శుభలక్షణాలతో ప్రకాశిస్తూ ఉన్న ఓ మహా లక్ష్మీదేవత, నీకు జయమవుగాక, మంగళమవుగాక. పద్మజుడైన బ్రహ్మదేవుని చేత కీర్తింపబడుతూ ఉన్నటువంటి ఓ పద్మాలయ అయినటువంటి ఓ పద్మావతి మాత, నీకు నిత్యము జయమవుగాక, మంగళమవుగాక. శ్రీ మహావిష్ణువు వామాంకంపై కొలువై నిత్యము దర్శనమిచ్చే విద్యాదేవి, విజ్ఞాన స్వరూపిణివి అయినటువంటి నీకు మంగళమవుగాక, జయమవుగాక. నిరంతరం ఆ యొక్క స్వస్తి లోకములో కలుగుతూ ఉండుగాక. సమస్త సంపదలను సమృద్ధిగా అనుగ్రహించే ఓ శ్రీదేవి, సమస్త ఐశ్వర్య స్వరూపిణి, నీకు సర్వ వేళల్లో శుభమవుగాక, జయమవుగాక. జయతు జయతు దేవి దేవసంఘాభిపూజ్య, జయతు జయతు భద్ర భార్గవి భాగ్యరూప, జయతు జయతు నిత్య నిర్మల జ్ఞానవేద్య, జయతు జయతు సత్య సర్వభూతాంతరస్థ. శ్రీ లక్ష్మీ హృదయంలో అధర్వణ వేదంలో ఉండేటువంటి సత్యం ఇది. దేవసంఘాల చేత నిరంతరం పూజింపబడుతూ ఉండేటువంటి ఆ దేవదేవికి జయమగుగాక. భద్రా అని పిలువబడుతూ ఉండేటువంటి నిర్మల జ్ఞానవేద్యురాలైనటువంటి ఓ శ్రీ మహాలక్ష్మీమాత, నీకు జయమవుగాక. సత్యస్వరూపురాలై సర్వభూతాల్లో అంతర్లీనంగా అంతర్గతంగా ఉండి నిబిడీకృతమై ప్రకాశించేటువంటి ఓ సత్యాదేవి, నీకు అనునిత్యం జయమవుగాక. జయతు జయతు రమ్య రత్నగర్భాంతరస్థ, జయతు జయతు శుద్ధ జాంబూనదాభ, జయతు జయతు కాంత కాంతిమద్భాసితాంగి, జయతు జయతు శాంత శీఘ్రమాగచ్చ సౌమ్యే. రత్నాలను తన కడుపులో కలిగినటువంటి సుందర స్వరూపిణివి అమ్మ, నీకు మంగళమవుగాక. స్వచ్ఛమైనటువంటి బంగారు నది లాంటి కరుణ కలిగినటువంటి తల్లివి, నీకు నిరతము కూడా మంగళమవుగాక. వెలుగులతో ప్రకాశించేటువంటి శాంతి స్వరూపిణివి, నీకు సకల శుభాలను కటాక్షించడానికి నువ్వు ఆవిర్భవించావు ఈ పాలకడల్లో. కనుక ఇలా ఆవిర్భవించినటువంటి ఓ మంగళదేవత, నీకు జయమవుగాక. నమోస్తు నాళీక నిభాననాయే, నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై, నమోస్తు సోమామృత సోదరాయే, నమోస్తు నారాయణ వల్లభాయే. ఆశ్రితుల ముందు సాక్షాత్కరించినటువంటి అమ్మవారు తన పట్ల ఆశ్రితులైనటువంటి వారు వీరు అనేటువంటి ఆనందంతో పద్మము వంటి ముఖం కలిగింది విరాజిల్లుతూ ఉంది ఆ కల్పవల్లి. అటువంటి అమ్మ, స్వచ్ఛమైనటువంటి పాలకడల్లో ప్రభవించినటువంటి ఓ చంద్ర సహోదరి, నీకు నమస్కారం అమ్మా. ఇలాంటి మంగళకరమైనటువంటి అమ్మకు అన్నమయ్య కూడా అందమైనటువంటి నీరాజనాన్ని పలికాడు. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనం, జలజాక్షి మోమునకు జక్కువ కుజంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం, అలవేణి తురుమునకు హస్తకములంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం, చరణ కిసలయములకు సఖియరంభూరులకు నిరతముగు ముత్యేల నీరాజనం, అరది జగనంబునకు అతివ నిజనాభికి నిరతి నానావర్ణ నీరాజనం, పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణివై నెగడు సతికళలకును నీరాజనం, జగతి అలమేల్మంగ చక్కదనములకెల్ల నిగుడు నిజశోభనపు నీరాజనం. ఎంత గొప్పగా చెప్పారు అన్నమయ్య. ఓం శ్రీ అబ్ధిజాయే నమః అనేటువంటి నామం అంటే సముద్రరాజతనయ నీకు నమస్కారము అనేటువంటి ఈ దివ్య నామాన్ని మనం ఇంత అనంతమైన అర్థం కలిగిందానిగా తెలుసుకుని పఠిస్తూ ఉంటే లేదా స్మరిస్తూ ఉంటే భావనం చేస్తూ ఉంటే సమస్తమైనటువంటి మంగళాలు కూడా కరతలామలకమైపోతాయి. ఈ పద్మావతి చతుర్వింశతి నామావళిని దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆ శతనామావళి సహస్రనామావళి తరువాత వక్షస్థల అమ్మవారి పూజకై వినియోగిస్తూ ఉంటారు. సకల లోకేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి
వక్షో విహారిని పూజలో చెప్పే ఈ నామావళిని నిత్యము నిరతము పఠించేటువంటి భక్తులకు అమ్మవారు సమస్తమైనటువంటి శుభాలు అభ్యుదయాలు పరిపూర్ణంగా అనుగ్రహిస్తుంది. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రో విభ్రమచక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం.